ఒక లీటర్ పాలు అనేది పెట్టాను. సో మా మమ్మీ చూడండి, సో ఇవాళ మా మమ్మీ తినలేదు. ఫైనలీ ఇది మన పాల సేమియా అయిపోయింది. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసిండొచ్చు పాల సేమియా చేసే విధానం. పాల సేమియా అనేది షార్ట్ వీడియోలో చూసింటారు. కొందరికి అర్థమైండొచ్చు, కాకపోయిండొచ్చు. 1 minute ఏం చెప్తాం. సో ఎందుకు మళ్ళీ లాంగ్ డే చేయొచ్చు కదా అని అనిపించి మళ్ళీ లాంగ్ డే కోసం మళ్ళీ పాల సేమియా అయితే తప్పించాను. తప్పించి లాంగ్ డే చేద్దామని. అండ్ చూడండి, ఈ తప్పించింది తప్పించాను ఎందుకు చేస్తుందని. సో ఈ వీడియోలో మీకు అర్థమైండొచ్చు, మాకు షార్ట్ వీడియోలోనే అర్థమైంది అనే వాళ్ళు కూడా చూడండి, లేదంటే కూడా చూడండి. దీంట్లో క్లియర్గా ఎంత ఏమి వేసుకోవాలనేది నేను క్వాంటిటీ చెప్పేస్తాను. అండ్ లెట్స్ గో ఇన్ ద వీడియో. మీరు ట్రై చేశారా? డెఫినెట్లీ ట్రై చేయాలని చెప్తాను. మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మేము ఇన్ని కితాలు తింటామంటే మీరు అర్థం చేసుకోవాలి ఎందుకని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఫస్ట్ అయితే పాలు అనేది 1 లీటర్ పాలు అనేది పెట్టాము. అండ్ దీనికైతే షుగర్ వేసుకోకుండా ఒక 5-10 minutes అలా కాంచుకోవాలి. బాగా ఎంత బాగా కాంచుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ దీనికి పాలు ఎంత ఉంటే అంత చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను 1 liter తీసుకున్నాను. దీనికి చిన్న కాబట్టి ఇంతనే తీసుకున్నాను. సో దీనికి 1 liter పాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఒక 6-7 spoons ఆఫ్ షుగర్ తీసుకున్నాను. స్లిమ్ ఫ్లేమ్లోనే షుగర్ అనేది వేసుకుందాం. వేసుకొని షుగర్ మిల్క్ ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడే బాదం పౌడర్ వేసుకుందాం. సో దీని హైలైట్ వచ్చేసి బాదం పౌడర్. మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, కానీ ఇది వేసుకుంటే చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి బాదం పౌడర్ అనేది మస్ట్. సో ఇప్పుడు దీనైతే మనం మిక్స్ చేద్దాం. మనం స్లిమ్ ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పచ్చిగా ఉంటుంది, మనం అది వేసుకుంటాం. అండ్ ఇలా కూడా అంటే అందుకు మీడియం ఫ్లేమ్లో లేదంటే స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్స్ ద బెస్ట్. ఒక 10 minutes కానీ. సో 10 minutes అయింది, పాలు అనేది బాగా కాంచుకుందాం. సో ఇప్పుడైతే బాదం పౌడర్ అనేది కట్ చేసి వేసుకుంటాం. ఒక ప్యాకెట్ వేసుకునేది బాదం పౌడర్. ఇంకా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 1 ప్యాకెట్ వేసుకుంటున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ పాల్ కలర్ మిల్క్ కలర్తో చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్గా. సో ఇంకా ఒక 2-3 minutes కాంచుకున్న తర్వాత 2-3 minutes కాంచుకునే తర్వాత షుగర్ అంతా సరిపోయింది లేదో ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సేమ్ వేసుకున్నాక టేస్ట్ అనేది మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు షుగర్ టేస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడైతే ఒక 5 minutes అయింది, పాలు అనేది బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అనేది వేసుకుందాం. టైం లేదు గైస్, యాక్చువల్లీ అందుకే ఫాస్ట్గా చేసేస్తాను నేను. ఒకటి బాగా మిక్స్ చేసుకుందాం. సో సేమ్ హలీం లాగా ఉంటుంది, వచ్చేసి హలీం మాత్రం కాదు. ఎవరైనా కొంచెం దూరం ఉంటే చూస్తే హలీం అనుకుంటారు, కానీ చూడండి ఇది ఇలా ఉంటుంది, హలీం లాగా ఉంటుంది కానీ హలీం కాదు. మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేస్తే మన పాల సేమియా అనేది వేడిగా అయిపోతుంది. ఇంకా మనం బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి
ఇలా ఉంది. మా మమ్మీ చూడండి. సో ఇవాళ మా మమ్మీ తినాలి, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి పూజ చేసేసి మా మమ్మీ తినదు. మమ్మీకి కూడా పెడతా అండ్ ఫైనల్ అవుతుందా చెప్పి ఇంతే. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఎక్కడైనా మీ ఊర్లో పాల్చన దొరికితే ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇది గాయస్ ఇవాటి బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాదు తిన్నప్పుడు కూడా చూపిస్తాను. అంటే స్టే ట్యూన్. సో గాయస్ ఫైనలీ అయిపోయింది చూడండి. అండ్ ఇది మన పాల సేమియా చూసడానికి చాలా బాగుంటుంది. బాదం పౌడర్ వేసిన దానికి టేస్ట్ అనేది డబల్ అయి ఉంటుంది. అండ్ షుగర్ అంతా మీరు చూసుకోండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉంది గాయస్. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. సో వేడిగా ఉంటేనే తినాలి. అండ్ కూల్ అయిపోతే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఐ హోప్ అది అందరికీ నచ్చదేమో. హాట్గా ఉన్నప్పుడు తింటే చాలా 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 బాగుంటుంది. అండ్ తిని చూపిస్తా. బాయ్ బాయ్. అండ్ కొంచెం తింటా, వేడి ఉంది గైస్ చూడండి. షుగర్ కానీ ఇంకా ఆ బాదం పౌడర్ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేడిగా ఉంది ఒకటి. నేను ఒకటే చెప్తాను, మీ ఊర్లో దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చేసింటే మీరు ఈ స్టైల్లోనే చేస్తారా, వేరే స్టైల్లో కూడా చేస్తారా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ కోసం కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బ్లాగ్స్ అయితే తీసి పెట్టాము, డైలీ అప్లోడ్ అవుతుంది. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? అండ్ అంతే, ఓకే బాయ్.